హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే నేను చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ చేశాను. అది ఎందుకు అంటే మా బావగారి వాళ్ళ పాపది బర్త్డే ఉందన్నమాట. లాస్ట్ టైము మా పెళ్లి రోజు అది వచ్చినప్పుడు దాని బర్త్డేకి ఇలా చాక్లెట్ కేక్ తీసుకురమ్మని చెప్పింది. దానికోసం అయితే నేను చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ చేశాను. ఆ వీడియోని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈవినింగ్ దాని బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో కూడా ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది నేను థర్డ్ టైం అనమాట కేక్ని ప్రిపేర్ చేయడము. థర్డ్ టైం చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ చేశాను. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు నేనైతే ఒక కప్ అయితే షుగర్ అయితే తీసుకున్నాను. ఇంకా దానిలోకైతే ఒక చిన్న కప్పు అలా పెరుగు అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను ఎగ్ అయితే వాడట్లేదు, దానికి బదులుగా ఇక్కడ నేను పెరుగునైతే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దానిలో నేను కొంచెం పాలైతే పోసేసుకున్నాను అనమాట, మామూలు గేదె పాలు. తర్వాత వచ్చేసి దానిలో నేను కొంచెం ఇలా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే దీన్ని మొత్తాన్ని క్రీమ్ లాగా వచ్చేట్టుగా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. ఇలా నేను మూత పెట్టేసుకొని దీన్ని నేను పట్టేసుకున్నాను. ఇలా క్రీమ్ లాగా అయ్యేంతగా మనం దీన్ని అయితే మిక్సీ పట్టుకొని దీన్నైతే ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఒక గిన్నె తీసుకొని దానిలో నేను ఒక గిన్నె మైదా అయితే వేసుకున్నాను అనమాట. తరువాత ఒక హాఫ్ గిన్నె కోకో పౌడర్ అయితే వేసుకున్నాను. ఇక్కడ నేను మైదా అయితే యూస్ చేశాను అనమాట కేక్ కోసము. కోకో పౌడర్ కూడా వేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే దీనిలో కొంచెం బేకింగ్ సోడా అయితే వేసేసుకున్నాను. ఇంకా తర్వాత దానిలో కొంచెం బేకింగ్ పౌడర్ కూడా నేను దానికి యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటన్నిటిని మనం పూర్తిగా కలుపుకోవాలి. ఒకసారి ఇవన్నీ పూర్తిగా కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ పూర్తిగా కలిసిన తర్వాత దీనిలో అయితే మనం ముందు మిక్సీ పట్టుకున్న క్రీమ్ అయితే ఉంది కదా, దాన్నైతే దీనిలో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను ముందుగా ఈ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా మొత్తం కలిసేట్టుగా ఇలా కలుపుకున్నాను. తరువాత ఇలా మిక్సీ జార్లో పట్టుకున్న క్రీమ్ అయితే ఇప్పుడు ఈ గిన్నెలో అయితే వేసేసుకున్నాను. కోకో పౌడర్ కలిపిన దానిలో అయితే మొత్తం వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని గరిటెతో ఇలా ఒకే వైపుగా కలుపుకుంటూ ఉండాలి. నేనైతే ఇప్పుడు దీన్ని మొత్తాన్ని అలా మిక్స్ చేస్తూ ఉన్నాను. ఇది మిక్స్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి గట్టిగా అనిపించవచ్చు. అప్పుడు దీనిలో మనం కొంచెం పాలు అయితే యాడ్ చేసుకొని మళ్ళీ దాన్ని అయితే కేక్ బ్యాటర్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను మొత్తం కొన్ని పాలు అయితే యాడ్ చేశాను అనమాట. పట్టుకున్న క్రీమ్ సరిపోలేదని పాలైతే యాడ్ చేశాను. ఉండలు కట్టకుండా మనం సాఫ్ట్గా కేక్ బ్యాటర్ని అయితే మనం కలుపుకోవాలి. ఇక్కడైతే నేను ఇలా రెడీ చేస్తూ ఉన్నాను. మనకి ఏంటంటే ఇలా చేయడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఉండలు కట్టకుండా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి పూర్తిగా. ఈ కేక్ బ్యాటర్ కలుపుతూ ఉన్న టైంలోనే నేను స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె అయితే పెట్టేసుకున్నాను. దానిలో ఒక స్టాండ్ అయితే పెట్టేసుకొని దాన్ని మూతతో కవర్ చేశాను. అలా లో ఫ్లేమ్లో నేనైతే దాన్ని హాఫ్ అన్ అవర్ అలా ఉంచేశాను. ఎందుకంటే ఇదంతా కలుపుకున్న తర్వాత మనం కేక్ మౌల్డ్లో వేసేసి దానిలో పెట్టేయాలి. ప్రీ హీట్ చేసుకొని పక్కన పెట్టేసేయాలన్నమాట. ఇక్కడైతే నాకు కొంచెం బ్యాటర్ కొంచెం గట్టిగా అనిపించింది. ఇంకా లాస్ట్లో మళ్ళీ కొన్ని నేను పాలైతే పోసేసాను. పోసిన తర్వాత మళ్ళీ ఇలా కలిపేశాను అనమాట. మరీ చిక్కగా అనిపించింది నాకు బ్యాటర్, అందుకని లైట్గా పాలైతే పోసేసుకున్నాను. తరువాత నేను కేక్ మౌల్డ్ చుట్టూ నెయ్యి అయితే రాసేసుకొని దాన్ని అయితే ఇలా పక్కన పెట్టేసుకున్నాను. కలుపుకున్న కేక్ బ్యాటర్ని అయితే నేను మౌల్డ్లో అయితే మొత్తం వేసేసుకున్నాను. ఇలా నేను ముందుగా శాంపిల్ కోసం చాలా చిన్న మౌల్డ్ అయితే తీసుకున్నాను. మాకు సరిపోతుంది అనుకున్నాను అనమాట. అదైతే సరిపోతుంది, కాకపోతే పెద్ద మౌల్డ్ కూడా ట్రై చేయాలి, వేరే షేప్స్ కూడా ట్రై చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఇప్పుడైతే దీన్ని సెటిల్ చేసేయాలన్నమాట. కేక్ బ్యాటర్ మొత్తాన్ని మౌల్డ్లోకి అయితే తీసేసుకున్నాను. ప్రీ హీట్ చేసుకున్నానని చెప్పాను కదా గిన్నెని. మూత తీసేసి ఇంకా కేక్ మౌల్డ్ మొత్తాన్ని దానిలో అయితే పెట్టేసేయాలి. ఇప్పుడు మౌల్డ్ని దానిలో ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ లిడ్తో కవర్ చేసేయాలి. లిడ్తో కవర్ చేసిన తర్వాత 40 to 45 మినిట్స్ లో ఫ్లేమ్లో దాన్ని అయితే అలా ఉంచేయాలి. మధ్యలో ఎక్కడా కదపకుండా దాన్ని అలాగే ఉండనివ్వాలన్నమాట.
నేనైతే మందపాటి గిన్నె అయితే తీసుకున్నాను. పలచటి గిన్నెలో అయితే అడుగున సాల్ట్ అయితే పోసేసుకోవాలన్నమాట. ఇంకా 45 మినిట్స్ తర్వాత అయితే నాకు ఇలా కేక్ అయితే తయారైపోయింది. చాక్లెట్ కేక్ అయితే ఇలా రెడీ అయిపోయింది. నేను దీన్ని తీసి చల్లారడం కోసమని ఈ మౌల్డ్ మొత్తాన్ని తీసి బయటైతే ఇలా పెట్టేసుకున్నాననమాట. ఒకసారి చెక్ చేశాను. చెక్ చేస్తే లోపలంతా పూర్తిగా బేక్ అయిపోయింది. ఇంకా మౌల్డ్ తీసేసి అలా పక్కనైతే పెట్టేసుకున్నాను. దీనికోసం చాక్లెట్ సిరప్ నాకు గుర్తు రాలేదు. ఇంట్లోనే తయారు చేద్దామని చెప్పి చాక్లెట్ సిరప్ కూడా ఇంట్లోనే తయారు చేశాననమాట. హర్షీస్‌ది ట్రై చేశాను కానీ నాకు దొరకలేదు. ఇంకా కోకో పౌడర్ ఉంటుంది గదా! ఆల్రెడీ కేక్‌లో వేసిన కాకుండా ఉందనమాట ఇంట్లో కోకో పౌడర్ కొంచెము. దాన్ని తీసుకొని దానికి కొంచెం తక్కువగా షుగర్ అయితే తీసుకున్నానిక్కడ. తరువాత కొన్ని పాలైతే పోసేసుకున్నాను. కొన్ని పాలు పోసేసుకొని 3 కలిసేట్టుగా షుగర్ మొత్తం పూర్తిగా కరిగిపోయేట్టుగా అయితే దీన్నైతే మనం కలిపేసుకోవాలి. మనకిక్కడ షుగర్ కరగడానికి కొంచెం టైం పడుతుందనమాట. ఇంకా అలా మనం పూర్తిగా అలా కలుపుతూనే ఉండాలి. దాన్ని షుగర్ కరిగేంత వరకు అలా కలుపుతూనే ఉండాలనమాట. మొత్తం పూర్తిగా కలుపుకున్న తర్వాత మనకిలా క్రీమ్ లాగా టెక్స్చర్ అయితే వస్తుంది. ఇప్పుడు దీన్నేం చేయాలంటే మనం స్టవ్ మీద పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి. ఒకసారి మనం స్టవ్ మీద పెట్టిన తర్వాత కూడా దాన్ని అలా బబుల్స్ రాకుండా, ఉండలు కట్టకుండా మనం అలా గ్యాప్ లేకుండా కలుపుతూనే ఉండాలి. నేనైతే లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా చేశాను. అలా చేస్తే నాకేంటంటే సిరప్ లాగా ఇలా రావాలనమాట. మనం కేక్ మీద స్ప్రెడ్ చేయడానికి వీలుగా మనకి ఇక్కడ చాక్లెట్ సిరప్ అయితే రెడీ అవ్వాలి. నేనిలా కలుపుతూనే ఉన్నాననమాట. అది పూర్తిగా అయిపోవడానికి ఒక 10 మినిట్స్ పైనే టైం పట్టింది. ఇంకా ఇక్కడ ఫైనల్‌గా అయితే చాక్లెట్ సిరప్ అయితే ఇలా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కోకో పౌడర్ ఉంటేను. చాక్లెట్స్‌తో గూడా మనం కావాలంటే రెడీ చేసుకోవచ్చు. నాకేంటంటే అవైలబుల్‌గా కోకో పౌడర్ ఉందని చెప్పి దీంతో అయితే ప్రిపేర్ చేశాను. తరువాత కేక్ మౌల్డ్‌లోంచి కేక్‌నైతే తీసేసాననమాట పక్కకి. ఒక ప్లేట్‌లో పెట్టేశాను. ప్లేట్‌లో పెట్టిన తర్వాత ఇంకా దీనికైతే మనం చాక్లెట్ సిరప్ అయితే పోయాలి. నేను అటెళ్ళి ఇటొచ్చిన గ్యాప్‌లో మస్రిత అయితే పైన కొంచెం లేపేసిందనమాట. చాక్లెట్ సిరప్ అయితే పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం ఇలా క్రీమ్ లాగా గట్టిపడుతుంది. అప్పుడు మనం వాడుకోవచ్చనమాట దాన్ని. ఇప్పుడు నేనేంటంటే చాక్లెట్ సిరప్‌ని ఈ కేక్ మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. సిరప్ మొత్తం ఇలా కేక్ మొత్తానికి ఇలా పోసిన తర్వాత డెకరేషన్ కోసం ఏదో ఒకటి ఉండాలి కదా! అందుకని జెమ్స్ ఉంటాయి కదా! ఆ జెమ్స్‌నైతే నేను ఇలా రౌండ్‌గా అయితే ఇలా పెట్టేశాను. పూర్తిగా అలా రౌండ్‌గా పెట్టేసి ఇలా జెమ్స్‌తో, చాకో స్టిక్స్‌తో నేనైతే వాటిని కొంచెం డెకరేట్ చేశాను కేక్‌నైతేను. ఫైనల్‌గా చాక్లెట్ కేక్‌నైతే నేనైతే ఇలా రెడీ చేశాను. చాలా బాగా కుదిరిందనమాట. చాలా రుచిగా ఉంది.
ఇంకా ఇదంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా మా వారికి కొంచెం గ్యాప్ వచ్చింది. ఈవినింగ్ 4:30కి, 5కి అలా. అలా అయితే ఇంక నేను బావగారు వాళ్ళ ఇంటికైతే అందరం వెళ్ళిపోయాము. వెళ్ళిన వెంటనే నేను దాంతో కేక్ అయితే కట్ చేయించాననమాట. మళ్ళీ ఈవినింగ్ అయితే ఆళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. మళ్ళీ కేక్ కటింగ్ ఉంటుంది కదా! అప్పుడు హడావిడిగా ఉంటుందని చెప్పి ముందే వెళ్ళగానే కేక్ అయితే కట్ చేయించాము. మేము వెళ్ళేలోపే అక్క ఇదంతా హాల్ అంతా ఇలా సింపుల్‌గా డెకరేట్ చేసిందనమాట. 7కి అలా వేద వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. పిల్లలందరూ అలా అల్లరి చేస్తూ ఉన్నారనమాట. ఒక 2 అవర్స్ అయితే సందడిగా గడిచింది. తర్వాతేంటంటే ఇంక పిల్లలు యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉన్నారనమాట. ఎవరికి ఏదొచ్చో అది చేస్తూ ఉన్నారు. డాన్స్ వేసేవాళ్ళు డాన్స్ వేయడము, సాంగ్స్ పాడేవాళ్ళు సాంగ్స్ పాడడము, రిడిల్స్ చెప్తే వాటికి ఆన్సర్ చేయడమను, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారనమాట. చాలామంది ఉన్నారనమాట పిల్లలు. దగ్గర దగ్గర 25-30 మెంబర్స్ అయితే వచ్చారు. వాళ్ళని ఆపడం అయితే కష్టంగానే అనిపించింది. కానీ చాలా ఫన్నీగా పిల్లలైతే అల్లరి చేస్తూ ఉన్నారనమాట. పిల్లలైతే ఇలా చక్కగా గేమ్స్ అయితే ఆడుకున్నారు. శ్రిత కూడా పార్టిసిపేట్ చేసిందనమాట ఆ గేమ్స్‌లో. తనకి ఏదైతే వచ్చో అదైతే పార్టిసిపేట్ చేసింది. ఇంకా ఫైనల్‌గా ఏంటంటే ఇంకా 7:30కి అలా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశారు. సిద్ధు అంతమంది పిల్లల్ని చూసేసరికి ఆడికి భయమేసిందనమాట. ఎళ్లి మావయ్య గారికి అతుక్కొని పోయాడు. అలా పిల్లల దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళలేదు. ఊరికే అలా కూర్చున్నాడనమాట ఇంకా. వాళ్ళ ఏమేం చేస్తున్నారో అన్నీ గమనిస్తూ ఉన్నాడనమాట. ఇంకా పిల్లలైతే ఇలా వాళ్ళకొచ్చిన పర్ఫార్మెన్స్ అయితే వేశారు. కొంతమంది పిల్లలు క్లాసికల్, కొంతమంది వెస్టర్న్, కొంతమంది సాంగ్స్ పాడడము. ఇలా పిల్లలైతే ట్రై చేస్తూ ఉన్నారనమాట. శ్రిత కూడా తనకు వచ్చిన సాంగ్స్‌కి అలా డాన్స్ అయితే వేస్తూ ఉంది. నార్మల్‌గా అయితే తొందరగా కదలదనమాట. ఎక్కువ మంది ఉంటే తను చాలా సిగ్గుగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం వెళ్ళి డాన్స్ అయితే వేసేసింది. ఇంకా అందరి పార్టిసిపేషన్స్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా పిల్లలందరూ ఒక దగ్గర కూడి అలా కేక్ అయితే కట్ చేయించారనమాట వేదతో. సిద్ధు, శ్రిత ఇంకా ఆళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఆళ్ళంతా. అందరూ కలిసి అలా దాంతో కేక్ కటింగ్ అయితే చేశారు. ఇంకా తర్వాత పిల్లలకి స్నాక్స్ అవన్నీ పెట్టేసి కేక్ ఇవ్వడము, స్నాక్స్ అవన్నీ ఇవ్వడము. అదంతా చేసిన తర్వాత ఆళ్ళు పిల్లలంతా వెళ్ళిపోయేసరికి 9:30 అలా అయిపోయింది. ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఫ్యామిలీ ఫోటో అయితే దిగాము. పిల్లలందరూ ఉన్నారు కదా! మాకు ఫోటోస్ దిగడం అయితే కుదరలేదు. అందుకని అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము కూడా కేక్ తినేసి అలా ఫ్యామిలీ ఫోటో అయితే దిగాము.
ఇంకా ముందు పిల్లలతో అత్తయ్య గారిని, మావయ్య గారిని అయితే ఫోటో అయితే తీసాము. ఇంకా తరువాత ఇంకా అందరము కలిసి ఫోటో అయితే దిగామనమాట. ఇంకా ఫోటో దిగమంటే ఇంకా ఒకళ్ళు ఒక దగ్గర చూడరనమాట పిల్లలు. పిలిచి పిలిచి విసుగొస్తూ ఉంటుంది పిల్లల్ని ఫోటో తీయడానికి మాత్రము. సిద్ధు నుంచోముంటే అలాంటి పోజులైతే ఇచ్చాడు. ఇంకా సరే అని చెప్పి ఇంకా అలానే ఫోటో తీసామనమాట సిద్ధుని. ఇంతేనండి ఈరోజు నా వీడియో. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.